రాయలసీమ అంటేనే వెనుకబాటుతనం, కరువు, వలసలు, ఫ్యాక్షనిజం, సాగునీరు తాగునీరు లేనటువంటి ప్రాంతాలు. పాలకులు ఎంతమంది ఆ జిల్లాల నుంచి పరిపాలించినా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు ప్రయత్నాలు మొదలుపెట్టేంత వరకు రాయలసీమ వెనుకబాటుతనం ఏ విధంగా ఉండింది, కరువు సీమగా రాయలసీమ అత్యంత వెనుకబాటుతనంతో ఎలా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు కాదు, 95 నుంచి 2004 వరకు, 14 నుంచి 19 వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది వనరులతో వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు, సాగునీటి రంగానికి తాగునీటి రంగానికి ఆయన ఏం చేశారు, పార్టీ వ్యవస్థాపకులు రాయలసీమని ఆనాటి రాయల కాలంలో ఉన్నటువంటి రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు, గాలేరు నగరి, హంద్రీ నీవ, తెలుగు గంగ ఈ పథకాలకి శ్రీకారం చుట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ప్రపంచంలోనే, భారతదేశం కాదు ప్రపంచంలోనే రాయలసీమని ఉద్యానవన హబ్గా, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటిది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 1,00,000 కోట్ల రూపాయలతో, 1,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచానికి రాయలసీమ ఒక మోడల్గా అభివృద్ధి చేయబోతున్నటువంటి తరుణంలో